ప్రైజ్ లార్డ్. వాక్యం చదివిస్తుంది అపొస్తలుల కార్యాలు 17:31లో అందరూ అంతటను మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే మారు మనసు ఎందుకు పొందాలంటే మనుషులకు ఆజ్ఞ పంపించి ఉన్నాడు ఆయన మారు మనసు పొందాలని. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి మరి తీర్పు తీర్చుటకు ఆయన వస్తాడు. కాబట్టి మనము మారు మనసు పొందాలి. మారు మనసు పొందకపోతే ఏంటి, మారు మనసు పొందితే ఏంటి అన్నది. మరి మొదటిగా మారు మనసు ఎందుకు పొందాలి, మారు మనసు ఎందుకు పోవాలంటే మన పాపాలు పోవాలంటే మనము మారు మనసు పొందాలి. మరి యొక్క మారు మనసు జక్కయ్య చూడండి, లంచాలు తీసుకున్నటువంటి జక్కయ్య కూడా మారు మనసు పొందినప్పుడు ఆయన ఇంటికి రక్షణ వచ్చింది. అదేవిధంగా పాప స్త్రీ మరొక పరిచయని ఇంటికి మరి వచ్చి భోజనానికి వచ్చాడని తెలుసుకుని అత్తరబుట్టితో వచ్చి తన అత్తరతో తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు కడిగినప్పుడు తన పాపాలు క్షమించబడ్డాయి, తన కూడా మారు మనసు పొందింది. కాబట్టి మనం మారు మనసు పొందాలంటే, మారు మనసు ఎందుకు పొందాలంటే మనం నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే మారు మనసు పొందాలి. అంతేకాకుండా మరి ఎందుకు మారు మనసు పొందాలి అంటే మరి రక్షణ కొరకు మారు మనసు పొందాలి. మరి ఇంకా అగ్నిగుండము తప్పించుకొనుట కొరకు మారు మనసు పొందాలి. నరకాన్ని తప్పించుకొనుటకు మారు మనసు పొందాలి. అపొస్తలుల కార్యాలు 5:31లో మరి ఇవన్నీ తప్పించుకొనుటకు ప్రతి మనిషి కూడా అందరూ అంతటను ఎక్కడున్నా మరి అందరూ కూడా మారు మనసు పొందాలంటున్నారు. ఏ విషయంలో మారు మనసు పొందాలి? మనము శాపము నుండి, పాపము నుండి, పోకిరి చేష్టల నుండి, నిర్జీవ క్రియల నుండి మనము మరి తప్పించుకునడానికే మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన ఈ క్రియలు వాళ్ళలో ఉండవు, మరి పోకిరి చేష్టలు ఉండవు. మరి వారు మారు మనసు పొందారు కాబట్టి మరి ప్రార్థన పాపం చేయనివ్వదు, పాపము ప్రార్థన చేయనివ్వదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంతటా మరి అందరూ మారు మనసు పొందాలని దేవుడు కోరుతున్నాడు. పొందిన వారికి నిత్యరాజ్యానికి మరి వారిని చేర్చుకుంటాడు. ఆమేన్. ఈ వాక్యము దేవుడు దీవించగా.